నారింజ రంగు సిరామరకలు అనే ఈ కథ రాసింది మహి బెజవాడ. వాక్యాలను రంగులను జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో యార్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్స్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికీ 7-8 కథలు రాశారు. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయడానికి రాస్తే బాగుంటుందని రాస్తున్నాను అంటారు. హీఈస్ ఇన్ హైలీ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. అతను మానసికంగా చాలా అలజడికి గురవుతున్నాడు. అసలు ఏం జరిగింది ఇతనికి? తెల్లని గోడల మధ్య పుస్తకాల గుట్టలు, రాత్రంతా నిద్రపోడు. అతను దేనికోసమో తపిస్తాడు. ఏదో దొరకని దానికోసం వెతుకుతుంటాడు. ఆ వెతుకులాట్లో భాగంగా చదువుతుంటాడు. చాలా దూరం చదువుతుంటాడు. పగలు రాత్రి కనబడని దూరం చదువుతుంటాడు. అంత దూరం చదివి రాయడమే మజిలీగా పెట్టుకుంటాడు. మళ్ళీ పగలు రాత్రి కనబడినంత దూరం రాస్తాడు. మళ్ళా వెతకడం మొదలు పెడతాడు. చరిత్ర, పాలిటిక్స్, ఫిక్షన్ ఒకటని కాదు, రోజు ఇదే పనిగా పెట్టుకుంటాడు. ఇవన్నీ చూస్తూ ఒక మూలగా ఓల్డ్ స్మగ్లర్ బాటిల్పై గుబురుగడ్డ ముసలివాడు సాక్షిగా ఉంటాడు. ఈ రాసిన కాగితాలన్నీ అచ్చుకుపోతాయి, పత్రికలు అవుతాయి, కరపత్రాలు అవుతాయి. కానీ చదివిన పుస్తకాలన్నీ తన బుర్రలో శిథిలం అవుతాయి. చరిత్ర చదివి బాధపడతాడు, కోపం తెచ్చుకుంటాడు, తనలో తాను మదనపడతాడు. చివరికి కథ చెప్పాలంటాడు. అతడు కథ భలే చందంగా చెప్తాడు. తనకిష్టమైన వెన్నెల రాత్రులలో దగా చేసి రాయబడ్డ మన గతాలను ఆ నక్షత్రాల సాక్షిగా చెప్తాడు. మనం కాదు, ఎవరి కోసమో రాయబడ్డ చరిత్ర. చరిత్రను తిరగరాయాలి, మన గురించి మనమే రాసుకోవాలంటాడు. నాట్ ఎ రేర్ కేస్, బట్ సౌండ్ స్ట్రేంజ్. మొదట్లో నాకు ఇంతగా అనిపించింది. డిప్రెషన్ అనుకున్నాను, కానీ అనుకోకుండా మారిపోయాడు. ఇప్పుడు అన్నింటికీ భయంగా ఉన్నాడు. తనలో తనే ఉన్నాడు. ఈ లోకంతో పని లేనట్టు తన రూమ్ నుండి బయటికి రావట్లేదు. తన బులుగు రంగు జేబు రుమాలను చేతిలోనే ఉంచుకుంటున్నాడు. రాత్రులు గట్టిగా అరుస్తున్నాడు. ఎవరో తన మీద నిఘా పెట్టారంటూ మంచం కింద దాక్కుంటున్నాడు. కానీ చదవడం ఆపలేదు. రోజు పేపర్ చదువుతున్నాడు. తన పుస్తకాలు చదువుతాడు, కానీ రాయట్లేదు. రాయడానికి భయం అడ్డుపడుతుంది, కానీ రాస్తున్నాడు. ఎవ్వరికీ కనబడకూడదని రాసిన కాగితాలన్నీ అటకపైనున్న పాత ట్రంక్ పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాడు. అప్పుడప్పుడు తన బులుగు రంగు చేతిగుడ్డను ముఖంపై కప్పుకుంటాడు, ఏడుస్తాడు. ఇదంతా ఆ గుబురుగడ్డ ముసలి మనిషి చూస్తూ ఉంటాడు. ఇలాగే ఉంటే అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఇట్ ఆల్ డిపెండ్స్. ఈ అలజడి ఎక్కువైపోయి ఆవేశాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఆత్మహత్యకు దారితీయడానికి అవకాశం ఉంది. ఏమీ జరగకుండానే ఇలానే పిచ్చిలోకి జారిపోయే ప్రమాదము ఉంది. అతను తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదా? దీనికి ఏ రకమైన ట్రీట్మెంటు లేదా డాక్టర్? ట్రీట్మెంట్ అంటే ఇది మందులతో మాత్రమే నయం కాని స్థితి. ఇది మనసుతో చేయాల్సిన వైద్యం. బట్ ఇట్స్ నాట్ ఎ హోప్లెస్ కండిషన్. అయితే అతన్ని మామూలు మనిషిని చేసే ప్రయత్నం కేవలం ఒక్కరికే సాధ్యం. ఎవరు డాక్టర్? తనే. ఎస్, హీ ఓన్లీ క్యాన్ క్యూర్ హిమ్సెల్ఫ్. ఈ పరిసరాలు ఇవి మారి తనకిష్టమైన చోటుకు తీసుకెళ్ళి తనకు అడ్డు చెప్పకుండా తను ఇష్టపడే పనులు తనని చేయనివ్వండి. తను ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వండి. తనలో ఉండే ఇమేజెస్ని మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన మాట మీరు వింటున్నారు అంటే తనలో కూడా ఏదైనా మార్పు రావచ్చు. బట్ ఇట్స్ ఎ లాంగ్ షాట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఆఫీస్కి లీవ్ పెట్టాను.
మనం నీకు ఇష్టమైన కన్యాకుమారి వెళ్తున్నాం. ఢిల్లీ టు ఆగ్రా, ఆగ్రా టు నాగ్పూర్, నాగ్పూర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగుళూరు, బెంగుళూరు టు కన్యాకుమారి, ఆన్ ది రోడ్. అది ప్లాన్. వింటున్నావా? ఇప్పుడు ఎందుకు ఇదంతా? నేను బాగానే ఉన్నాను కదా. యా, యూఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. జస్ట్ నాకు నీతో కన్యాకుమారి చూడాలనుంది. వెళ్దాం. నీకు కాస్త చేంజ్గా ఉంటుంది కదా. ఎప్పుడూ ఆ 4 గోడల మధ్య ఫ్లాట్‌లో లోన్లీగానా? నెవర్. ఐ లైక్ టు బి అలోన్. అంతే. సరే సరే, నువ్వు నాతో పాటు కన్యాకుమారి వస్తున్నావు. ఇది ఫిక్స్. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఎక్కువ ఆలోచించకుండా త్వరగా పడుకో. బాయ్. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు అతనికి. ఏదో వెతికాడు. పుస్తకాల షెల్ఫ్ నుండి హార్డ్ బౌండ్ పుస్తకం ఒకటి తీశాడు. అందులో కొన్ని పేజీలు వెతికి చదివాడు. ఆ పేజీల్ని చించి బులుగు రంగు రుమాల్లో పెట్టి ముడిగట్టాడు. ఇంకా ఏదో పుస్తకం కోసం వెతికాడు. దొరికింది. ఆ అట్టపై ముక్కు విరిగిన శిల్పం బొమ్మ వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. దాన్ని చించి ఆ రుమాల్లో మూటగట్టాడు. భయంగా ఒక కాగితంపై రాస్తున్నాడు. మనుషులు, రంగు నలుపు, తెలుపు, చరిత్ర, వక్రీకరణ. రాసినవాడు ముక్కు కొట్టేసిన శిల్పం. ఎద్దు, గిట్టలు, నొరక. ప్రాంతం ఉత్తరం దక్షిణం. రాజ్యం హత్య, ఆత్మహత్య, దాడి, నిఘా. ఈ కాగితాన్ని కూడా తన బులుగు రంగు జేబు రుమాల్లో మూటకట్టాడు. ఆ రాత్రి నిద్రపోలేదు. అలాగే కూర్చొని ఉన్నాడు. ఎదురుగా గుబురుగడ్డం ముసలివాడి సాక్షిగా. ఏరా, ఇంకా రెడీ కాలేదా? వెళ్ళాలా? తప్పదా? అదేంటి, అంతా ఫిక్స్ చేశాను కదా, ఇప్పుడేంటి ఇదంతా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? లేదు. సరే, గెట్ రెడీ. కారులో రెస్ట్ తీసుకుందులే. జోల్పిడం 10 mg వేసుకో నిద్రకి. మన నెక్స్ట్ స్టాప్ ఆగ్రా. ఇప్పుడు 10 అయింది. ఇంకో 4 గంటల్లో రీచ్ అయిపోతాం. ఏంటి, వింటున్నావా? లంచ్కి ఆపుతా. అప్పుడు లేదులే, పడుకో. వద్దు, ఏమీ తినాలని లేదు. నేరుగా ఆగ్రాకి వెళ్ళిపోదాం. ఓకే, యువర్ విష్. షాజహాన్ నిర్మించిన తన ప్రేమ సౌధం తాజ్మహల్. దాదాపు 22,000 మంది శ్రమ, సృజన కేవలం ఒక రాజు ప్రేమకి చిహ్నంగా మిగిలింది. మరి ఇంతమంది సృజనకారుల ప్రేమ కథలు ఎంత గొప్పవి! ఈ 22,000 ప్రేమ కథలు ఎక్కడా చరిత్రలో లిఖించబడలేదు. 22 ఏళ్ల వ్యవధిలో మనసు మనసుకొక, మనిషి మనిషికొక ప్రేమ కథ ఉంటుంది అంటాడు. షాజహాన్ తన ప్రేమకు చిహ్నంగా నిర్మించిన సమాధిలో ఎన్ని ప్రేమ కథలు భూస్థాపితం చేశారో. తాజ్మహల్ చుట్టూ ఉన్న గాలి అంతరాలలో, ప్రతి అణువున, ప్రతి చలురాతి స్పర్శలోనూ, ప్రతి నగిషీ వంపులోనూ ఈ 22,000 మంది ప్రేమ కథలు నిక్షిప్తమై ఉన్నాయని అంటాడు. రీచింగ్ ఆగ్రారా, ఆల్మోస్ట్ 10 km. టైం ఎంత? 5:15 కావస్తోంది. సన్సెట్కి రీచ్ అయిపోతాం. నీకోసమే ఇదంతా. నువ్వేమైనా పోయట్రీ చదువుతావేమోనని ఆశ. అందుకే నైట్ స్టే ఇక్కడే ప్లాన్ చేశా. వద్దు, డైరెక్ట్గా రూమ్కి వెళ్దాం. అదేంటి, నేనేమో అంత ఆశగా ఉంటే? వద్దు. ఎందుకొద్దు? నాకు ఇష్టం లేదు. అరే, ఎప్పుడు చెప్పేవాడివి కదా, సన్సెట్లో తాజ్మహల్ని చూస్తూ యమునా నది ఒడ్డున కూర్చొని ప్రేమ కథలు చెప్తాను అని ఊరించేవాడివి. ఇప్పుడేమైందిరా? ఇప్పుడు ఉదయాలను, అస్తమయాలను కొన్ని అందాలతో కలిపి చూడలేకున్నా. అదే ఎందుకు? ఆ రంగే అత్యంత కిరాతకంగా సహజమైన చరిత్రను కప్పేస్తుంది. వాట్ ద హెల్ మ్యాన్, యు ఆర్ బికమింగ్ సినికల్. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇదంతా. ఎందుకిలా? యా, డిస్ట్రక్షన్, బట్ నాట్ సెల్ఫ్. ఏమోరా, ఈ ట్రిప్ నీకోసమే. కాస్త మామూలు అవుతావనే. నీ మాటలు వినాలని, నీ రాతలు మళ్ళీ చూడాలని, నీ బ్లాక్ని క్లియర్ చేయాలని నేను బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేశాను.
ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. బీ నార్మల్. రూమ్కి వెళ్దాం. మరి ఆగ్రా వచ్చి తాజ్మహల్ చూడకుండా ఎలారా వెళ్ళడం? నాకు చూడాలని లేదు. డోంట్ ఫోర్స్ మీ. ఓకే, బట్ వన్ కండిషన్. నాకు రూమ్కి వెళ్ళాక కథ చెప్తానంటేనే. కాలం చెప్పిన కథలు కాలం చెల్లినట్టుగా ఇది కానరాని కథ, మనం తెలుసుకోవాల్సిన కథ, చరిత్ర మట్టి పొరల్లో దాగిన కథ. మనల్ని మనమే తవ్వుకోవాలంటాడు. తను ప్రయాణం చేయాలంటాడు. తనకి తన వేర్లు ఎక్కడ మొదలయ్యాయో తెలుసుకోవాలని తపన పడతాడు. అందుకు అక్షరాలను సాయం అడుగుతాడు. ఆ అక్షరాలు తన గమ్యాన్ని పక్కతో పట్టిస్తాయి. అందుకే వెతకడం ప్రారంభిస్తాడు. ఒక పురాతన మనిషి కోసం తన ప్రయత్నం మొదలు పెడతాడు. అక్షరాలు తనను మోసం చేసిన తన వెతుకులాటలో ఆ పురాతన మనిషి దొరుకుతాడు. పొడవాటి జుట్టుతో గడ్డం మనిషి పూల పూల కంబళి సగం మడిచి భుజం మీదుగా ఛాతీకి అడ్డం కప్పుకొని ఉంటాడు. కానీ ముక్కు చెదిరి వికృతంగా నవ్వుతుంటాడు. ఆ మనిషి తన చెయ్యి పట్టుకొని ఒక్క ఉదుటున లాక్కెళ్ళిపోతాడు. ఎంత దూరం అంటే కొన్ని శతాబ్దాల కాలం. అంత దూరం. సువిశాల మైదానం చక్కగా అమర్చినట్టు అగ్గిపెట్టెలాంటి రాతిళ్ళు. మనుషులంతా అందరూ ఒకటే రంగు, నలుపు. చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్టు చూస్తుంటాడు. అద్భుతమైన కట్టడాలు. మనుషులు ఇంత సృజనకారులా అని ఆశ్చర్యపోతాడు. ఇంతలో తెల్లరంగు మనుషులు వలసొస్తారు. నెమ్మదిగా ఉత్తరం దక్షిణం అంటూ విభజిస్తారు. వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చర్చలు ఎవనెత్తుతారు. తెలుపు రంగు ఉత్తమమైందిగా తేలుస్తారు. దీనిపైన సృజనకారులు తమదైన పద్ధతిలో నిరసన మొదలు పెడతారు. కథలు రాస్తారు, పాటలు పాడతారు, బొమ్మలేస్తారు, కరపత్రాలు పంచుతారు. అప్పుడు గొప్పవాళ్ళుగా నిర్ధారించుకున్న వాళ్ళు తమ ఆధిపత్యం కోసం వేట మొదలు పెడతారు. మనుషులు దిక్కులు చూసుకొని చెల్లా చెదరవుతారు. ఇక కొంతమంది సృజనకారులు భట్రాజుల అవతారం ఎత్తుతారు. వారిచే చరిత్రను తిరగరాస్తారు. నిరసన తెలియజేస్తున్న సృజనకారులను వేటాడతారు. ఎదురుగా సింహాసనంపై ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. దాన్నే అనుసరించాలంటూ భట్రాజులు ప్రచారం మొదలు పెడతారు. అందుకు బహుమతిగా కొత్త జోళ్లను బహుమతిగా ఇస్తారు. ఇక భట్రాజులందరూ వారికి గుర్తింపుగా ఆ జోళం దొడుక్కుంటారు. ఇదంతా కళ్ళగట్టినట్టు ఆ పురాతన మనిషి తన చెయ్యి పట్టుకొని చూపిస్తాడు. వెంటనే ప్రయాణం మొదలెట్టి ఎక్కడ కలిశారో అక్కడ ఆగుతారు. ఆ పురాతన మనిషి శిలలా మారిపోతాడు. ముక్కు కొట్టేసిన శిల్పం వెక్కిరింతగా చూస్తూ ఉంటుంది. ఇది చరిత్ర అన్నట్టుగా. ఏమైందిరా? వాట్ ది హెల్ ఆర్ యూ డూయింగ్? ఫీలింగ్ ద పెయిన్. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? యా. యు ఆర్ ఇన్ బ్లడ్ పూల్. ఎస్, ఐ నో. పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం. నో, రా. నువ్వు ఆ చెయ్యిలేవి ముందు. కర్చీఫ్ ఉందా? ఏంటి ఏవో మూట కట్టావు? కాగితాలు, చిత్తు కాగితాలు. పద ముందు. డీప్గానే కట్ అయింది. 3 స్టిచెస్ వేశాను. తను చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. ఇట్స్ బెటర్ టు గో బ్యాక్ టు యువర్ డాక్టర్. తన కండిషన్ క్రిటికల్గానే ఉంది. మెడికేషన్లో ఉన్నట్టున్నాడు. ఎస్ డాక్టర్. అంబులెన్స్లో షిఫ్ట్ చేయండి. కొద్దిగా డ్రోజీగా ఉంటారు. కాస్త మాట్లాడుతూ తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. వేట ప్రారంభమైంది. 4 మనుషులు పెద్ద మోకును పట్టుకొని పరిగెడుతున్నారు. ఎద్దు గాబరాగా పరిగెడుతోంది. ఒక గుండె ప్రాణం కోసం రొప్పుతోంది. 4 గుండెలు దాని ప్రాణం కోసం అన్నట్టు రొప్పుతున్నారు. ఒకడు పక్కగా వచ్చి 2 కొమ్ములకు గురిచూసి ఉచ్చులా చేసిన మోకును గురిచూసి విసిరాడు. అంతే, ఒక్కసారిగా అది పరిగెత్తడం మాని కొమ్ములకు వేసిన ఉచ్చును తీసుకోవాలని చూస్తోంది. పక్కగా ఎద్దు కుడికాలి గిట్టలకు మోకుచ్చును బిగించి వేశాడు. ఇంకొకడు మోకును దాని నడుము చుట్టూ 2 మెలికలుగా వేసి ఒడుపుగా దాన్ని కింద పడేస్తారు. అది బెదురుగా నేలగొలుతుంది. ఈ తంతు ఊరి చివర అమ్మోరు గుడి ముందు జరుగుతుంది. అది రంకెలేస్తుంది. అత్యంత కిరాతకంగా దాని 4 కాళ్ళు గట్టివేస్తారు.
అప్పుడు లాల్చీ వేసుకుని, గళ్ళలుంగి కట్టుకుని, నుదిటిన మచ్చతో, పొడవాటి గడ్డంతో, ప్రాణంతో మాత్రమే ఉన్న బక్కపల్చని మనిషి తన పెట్టె తీసుకొనొస్తాడు. ఆ పెట్టె నుండి తీసిన ఇనుప నాడాలను ఎద్దుగిట్టలకు కొట్టే ప్రయత్నం మొదలుపెడతాడు. అది కన్నీరు పెడుతుంది. ఆ కంటనీరు ధారలుగా నేలగారుతుంది. తనది గానిదేదో తాను తొడుక్కోలేను అని మూగగా గింజుకుంటుంది. అది గింజుకున్న ప్రతిసారి ఆ నలుగురు మనుషులు గట్టిగా పట్టుకుంటారు. ఒప్పుకోదు కానీ వీళ్ళు ఒప్పుకోరు. తన సహజమైన పాదాలకు ఇవి ధరించడం ఇష్టం లేదు కనుకనే పోరాటం. ఇవి తొడిగి తమకు నచ్చినట్టుగా నడిపించుకోవటం కోసం ఆ నలుగురి పోరాటం. ఈ పనే నువ్వు చెయ్యాలి, ఇదే నీ వృత్తి అన్నారు కాబట్టి ఆ బక్కపలసని మనిషి పోరాటం. కానీ ప్రకృతి ఒకటి ఉంది కదా, అది ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవడానికి సహజ సిద్ధంగా కొన్ని పోరాట లక్షణాలను స్వభావాలుగా పొందుపరుస్తుంది. అందుకే ఇక ఎద్దు పోరాటానికి సిద్ధమైంది. పెద్దగా రంకెలేస్తూ, నోటి నుండి నురగలు గక్కుతూ, మోకుల్ని దింపుకొని ఒక్కసారిగా అస్తమిస్తున్న ఆ సూర్యుడి ఎదురుగా 2 కాళ్ళు పైకెత్తి ధిక్కరింపుగా చూస్తుంది. ఎలక్ట్రో కంపల్సివ్ థెరపీ, ఈసీటీ, దీన్నే షాక్ ట్రీట్మెంట్ అని అంటుంటారు. మెడికేషన్కి ఏమీ రెస్పాండ్ కావట్లేదు. పైగా సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడు. ఇక మీరు డిసైడ్ చేసుకోండి. తన ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే ఇన్ఫామ్ చేయండి. కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మేక్ ఏ క్విక్ డెసిషన్ ప్లీజ్. ఫ్యామిలీ ఎవరు లేరు డాక్టర్. ఎవరన్నా ఉన్నారు అంటే మేమే, ఫ్రెండ్స్ మాత్రమే. షాక్ ట్రీట్మెంట్ అంటున్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కదా డాక్టర్. ఉంటాయి. కన్ఫ్యూజన్, మెమరీ లాస్, హెడేక్ ఇలాంటివి ఉంటాయి. ఇది కాకుండా మేజర్ రిస్క్ అంటే ట్రీట్మెంట్ సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరిగి కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. ఇట్స్ ఎ ఛాన్స్. ఓకే డాక్టర్, హౌ బెస్ట్ వీ కెన్ ట్రీట్ అనేది మీ డెసిషన్. ఓకే, ఒకసారి అనస్థెటిస్ట్ ఒపీనియన్ తీసుకుందాం. ముందు అడ్మిట్ అవ్వండి. రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటే రేపు ఎర్లీ మార్నింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఆ ఉదయం ఇలా ఉంటుందని ఊహించలేదు. తనని రూమ్లోకి తీసుకుని వెళ్తారు. వెళ్తూ తను పట్టుకున్న బులుగు రంగు జేబు రుమాలు ఎదురుగా ఉన్న స్నేహితుడికిచ్చి వెళ్తాడు. ఆశగా చూస్తూ వెళ్తాడు. రక్తపు మరకలతో దడిసిన ఆ రుమాలుకున్న ముడి విప్పుతాడు. అందులో ఉన్న కాగితాలను చదువుతాడు. ఒకటి తను చేతివ్రాతతో రాసుకున్న కాగితం. మనుషులు, రంగు నలుపు తెలుపు, చరిత్ర, వక్రీకరణ రాసినవాడు, ముక్కు కొట్టేసిన శిల్పం, ఎద్దు గిట్టలు నురగ, ప్రాంతం ఉత్తరం దక్షిణం, రాజ్యం హత్య, ఆత్మహత్య, దాడి, నిఘా. రెండోది ఆర్టికల్ నెంబర్ 19, 20, 21, 22 కాగితాలు. మూడోది ది ఇండస్ సివిలైజేషన్ పుస్తకం కవర్ పేజీ. ఈ కాగితాలన్నిటికీ తన రక్తపు మరకలంటాయి. తను ఆతృతగా గ్లాస్ డోర్ నుండి వాడిని చూస్తుంటాడు. లోపల డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. తను వాడినే చూస్తూ ఉంటాడు. వాడి కాళ్ళకి ఉచ్చు లాంటి క్లిప్స్ ఏవో పెడతారు. కదలకుండా నవార్ లాంటి దాంతో అడ్డంగా కడతారు. వీడి చలనం లేనట్టు పైకి చూస్తుంటాడు. వాడి కణతలకి హెడ్ ఫోన్స్ లాంటివి పెడతారు. అందరూ వాడిని గట్టిగా పట్టుకుంటారు. డాక్టరు మీటర్ చూసుకుని బటన్ నొక్కుతాడు. చీకటి గుహలో గజిబిజి దారుల వెంట ఇరుక్కుని ఉన్న అక్షరాలు. వరదలా వస్తున్న రక్త ప్రవాహంతో ఎటుగొట్టుకుపోవాలో అర్థం కాకుండా తేలుతూ ఉంటాయి. తన కంటనీరు ధారలుగా గారుతుంది. సూర్యోదయానికి సాక్షిగా నొరగలు కొక్కుతూ విగతజీవిలా తననే చూస్తూవాడు. ఆకాశానికి రంగులెత్తేవాడు. నక్షత్రాలను లోకానికి తెచ్చేవాడు. చీకటిని ప్రశ్నించేవాడు. సహజ సిద్ధంగా స్పందించేవాడు. పిడుగులు పడినా వెరవనివాడు. ఎవరు వాడు? ఇక వాడు వాడిలాగే స్పందించగలడా? వాడు మళ్ళీ మామూలు మనిషై తన కథలు చెబుతాడని తను ఎదురు చూస్తుంటాడు. ఇవన్నీ తెలియని ఓల్డ్ స్మగ్లర్ బాటిల్పై ఉన్న గుబురుగడ్డం మనిషి వాడి కోసం
ఎదురు చూస్తూ ఉంటాడు.